ఎవరు మీరు? పోలీసులా? నాకు డ్రగ్స్ ఏం లేవు, నిజంగా నాకేం తెలీదు. కంగారు పడుకో, మేం పోలీసులం కాదులే, మరి నీ అంతరాత్మలం. ప్రేతాత్మలా? నేను మంచి, వాడు చెడు. ఓ మంచి చెడులా? పోలీసులు కాదుగా, ఇంకెవరైతే నాకేంట్లే. చెప్పండి ఏం సంగతులు? ఓ డోసేస్తావా? పోలీసులంటే అంత భయపడుతున్నావు, మరి తప్పెందుకు చేయడం? ఏం తప్పు? నా బాడీ రిలాక్స్ అవ్వడం కోసం నేను డ్రగ్స్ కొడుతున్నా, నా ఇష్టం. రిలాక్స్ అవ్వడానికి అసలు నువ్వేం కష్టపడాల్సిపోతున్నావని? కష్టపడి డ్రగ్స్ కొట్టి అలసిపోతున్నా బ్రో, మళ్ళీ దాని నుంచి రిలాక్స్ అవ్వడం కోసం డ్రగ్స్ కొడుతున్నా. సూపర్ రా నువ్వు, ఇంత క్లారిటీగా ఎవరుండ్రు? నువ్వు నోరు మూసుకో. వాడు చెడు కదా, అందరికీ నచ్చుతాడు. అసలు నువ్వు పోలీసులు దొరికితే ఏమైద్దో తెలుసా? ఏం చేస్తారు? మహా అయితే జైల్లో వేస్తారు, కొడతారు, అంతేగా. అసలు గట్టిగా మాట్లాడితే తప్పు వాళ్ళది. ఈ డ్రగ్స్ నా వరకు రాకుండా ఆపలేకపోయారు. చూడు, వాళ్ళు ఇలాంటివి జరగకుండా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అడ్డదారుల్లో కొనుక్కునే నీలాంటి వాళ్ళున్నంత వరకు అమ్మే వాళ్ళు అన్ని దారులు వెతుక్కుంటారు. తప్పు చేయాలని నువ్వు అనుకొని చేస్తున్నావు, పోలీసులు చేయమని అడగలేదు. సరే, వాళ్ళు చేయమని అడగలేదు, కానీ వాళ్ళు డ్రగ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసి పూర్తిగా ఆపడానికి ఏం ప్రయత్నం చేస్తున్నట్టు? నీకు ఇదొక్కటి మాత్రమే సమస్య, కానీ వాళ్ళకి ఏ దొంగతనం జరుగుతుందో, యాక్సిడెంట్, సైబర్ క్రైమ్, రేప్, చీటింగ్, ఇలా ఎన్నో సమస్యలు అన్నీ సాల్వ్ చేయాల్సింది వాళ్ళే. ఆఖరికి నువ్వు డ్రగ్స్తో పట్టుబడినా, డ్రగ్ ఓవర్ డోస్ అయి చనిపోయినా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. అయినా సరే ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ అరికట్టడానికి ఈగల్ టీమ్ అని స్టార్ట్ చేశారు. ఎన్నో కాలేజెస్, పబ్లిక్ అండ్ సోషల్ మీడియా వేదికగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా ప్రయత్నిస్తున్నారు. కష్టపడి జాబ్ కొట్టి ఇంట్లో వాళ్ళతో సరిగ్గా స్పెండ్ చేయలేక, ఏ నిమిషం పిలిచినా ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి అప్రమత్తంగా ఉంటూ రాత్రి పగలు కష్టపడి డ్యూటీ చేసే వాళ్ళ గురించి రాత్రికి పగలు తేడా లేకుండా డ్రగ్స్ కొట్టే నువ్వు మాట్లాడుతున్నావు చూడు. సారీ బ్రో, వాళ్ళ వెనక ఇంత కష్టం ఉంటుందని నేనే రోజు అనుకోలేదు. నేను మారి నాకు డ్రగ్స్ అమ్ముతుంది ఎవరో వాళ్ళకి చెప్తే నా ఇన్ఫర్మేషన్ కూడా బయట పెడతారేమో. లేదు, 1972 అనే నెంబర్కి కాల్ చేసి నీకు డ్రగ్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా చెప్పొచ్చు. నీ డీటెయిల్స్ ఎక్కడా బయటికి రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది. అలాగే డ్రగ్స్కి బానిసగా అయిన వారిని తిరిగి మంచి మనిషిగా మార్చడానికి రీహాబిటేషన్ థెరపీ కూడా చేయిస్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నీతో పాటు ఇంకెంతో మందిని కాపాడిన వాడివి అవుతావు. ఖచ్చితంగా, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫోను నువ్వు ఫోన్ చేయలేవు. ఏ? నువ్వు చనిపోయి 5 నెలలు అవుతుంది. నేను చనిపోవడం ఏంటి? నువ్వు ఎలా బ్రతికేవాడివో చెప్పనా? కాలేజ్కి అందరికంటే ముందే వచ్చి చదువుకునే స్టూడెంట్వి నువ్వు. ఇప్పుడు ఈ సమ్మె ఎవరు సాల్వ్ చేస్తారు? వెరీ గుడ్ రా, చాలా బాగా చేసావు నువ్వు. వీడు నా స్టూడెంట్ అని ఎందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మావా, ఈసారి కూడా నీకే ఫస్ట్ ర్యాంక్ మావా. కంగ్రాట్స్ మావా. డబ్బులేం అవసరం లేదులేమ్మా, ఈసారి కూడా స్కాలర్షిప్ పడింది. నీకు ఇంకొన్ని విషయాలు చెప్పాలి. కాలేజ్లో మన ముగ్గురం ఫ్రెండ్స్. అలా కష్టపడి చదువుకునే నిన్ను వాడు డ్రగ్స్కి అలవాటు చేశాడు. రే ఏంట్రా ఇది? ఒక్కసారి ట్రై చేసి చూడు, స్వర్గమే. డ్రగ్సా? ఇప్పుడే సార్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తా, ఆగు. ముందు కొట్టి చూడరా, బాగలేకపోతే అప్పుడు కంప్లైంట్ చేయి. అలా డ్రగ్స్తో మొదలైన నీ జీవితం చెడుదారిలో వెళ్ళింది. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? 8,000 పంపి బుక్స్ కొనుక్కోవాలి. రేయ్, ఇదంతా తప్పురా. వాడి గురించి ఈగల్ టీంకి చెప్పేద్దాం. ఇక నుంచన్నా మారురా. రే, పోలీసులు చెప్పే బదులు నువ్వు నన్ను కత్తితో పొడిచినా హ్యాపీగా ఫీల్ అవుతారా? ఒక్కసారి ట్రై చేయి. మళ్ళీ ఈసారి కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు. ఒకప్పుడు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి గర్వపడేవాడిని, ఇప్పుడు నువ్వు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. రే మామా,
డ్రగ్స్ కావాలరా. రేటు పెరిగింది ఇప్పుడు 10,000 మామా. 10,000? మంచిగా చదువుకునే నువ్వు చైన్లు కొట్టేసి డ్రగ్స్ కొనుక్కునే స్థాయికి దిగజారిపోయావు. చివరికి డ్రగ్ ఓవర్ డోస్ వల్ల బ్లీడ్ అయ్యి నీ జీవితం ముగిసింది. కష్టపడి చదువుతున్న నిన్ను చూసి భుజానికి ఎత్తిన వాళ్ళు నువ్వు చచ్చాక వాళ్ళ భుజం పైన మోయాల్సి వచ్చింది. అప్పటి నుండి ఆత్మలాగా ఇక్కడే డ్రగ్స్ కొడుతున్నట్టు ప్రతిరోజు ఊహించుకుంటున్నావు. తప్పు చేస్తున్నాడని తెలిసిన డ్రగ్స్ అమ్ముతూ వాడు పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. నీ డ్రగ్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నేను చనిపోయాను. నాకు బ్రతకాలనుంది, నేనేం చేయమన్నా చేస్తాను. నాకు కూడా. మనం బ్రతకడానికి ఇక అవకాశం లేదు, కానీ మన కథ తెలిసిన అందరి మనసులో మనం ఎప్పటికీ నిలిచిపోతాం. ఇక నుంచి మారాలి అనిపించిన ఏ ఒక్కరికైనా మనల్ని చూస్తే అనిపించాలి ఇదే చివరి అవకాశం.